హాయ్ హలో వెల్కమ్ టు వంటల వసంతం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వంటల వసంతంలో చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాం. దానికంటే ముందు చికెన్ దమ్ బిర్యానీ కథని చెప్పుకుందాం. ఒకప్పుడు హైదరాబాద్ సింహాసనాన్ని పాలిస్తూ ఓ మహారాజు ఉండేవాడు. రోజు వందల డిష్లు వండేవారు అతని కోట్లో. కానీ ఒకరోజు రాజుగారు అన్నారు, నాకు అన్నం వద్దు, ఈరోజు నా మనసు నిండే వంట కావాలి అని అడిగాడు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. కానీ అప్పుడే ప్రవేశించాడు ఒక యువ బావర్చి. తల వంచి నిల్చున్నాడు. అతని చేతిలో ఓ అద్భుతం ఉంది. దాని పేరే చికెన్ దమ్ బిర్యానీ. పెద్ద పాత్రను తీసుకొని దానిలో చికెన్ ముక్కలను వేసి అరటాకులో మసాలాలను కలిపి దానిలో వేశాడు. మగ్గిన అన్నాన్ని ఒక్కొక్క పొరలుగా వేస్తూ చివరికి బంగారపు మూతతో మూసి దమ్ పెట్టాడు. దమ్ వేసిన ఆ గంటసేపు రాజభవనం మొత్తానికి ఓ వాసన వచ్చింది. దారి తప్పిన పావురం కూడా ఆ వాసన వెంబడి రాజ్యసభలోకి వచ్చేసింది. చివరగా రాజు ఒక ముద్ద తీసుకొని నోట్లో పెట్టుకున్నాడు. అప్పుడు కళ్ళు మూసుకొని అన్నాడు, ఇది బిర్యానీ కాదు, ఇది స్వర్గానికి తలపు అని. అప్పటి నుంచే చికెన్ దమ్ బిర్యానీని ఒక వంటకంగా కాదు, ఒక మహారాజు లెజెండ్గా హైదరాబాద్లో చూస్తారు. ఇప్పుడు అదే రుచి, అదే వాసనతో మన స్టవ్ మీద మన చేతులతో ఈ హైదరాబాద్ దమ్ బిర్యానీని చేద్దాం. అరకిలో బాస్మతి రైస్ని నీటిలో ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. మేము డీమార్ట్లో తీసుకున్న బాస్మతి రైస్ని వాడుతున్నాము. అలాగే ఇక్కడ అరకిలో బియ్యం తీసుకున్నాం కాబట్టి అరకిలో చికెన్ని తీసుకొని దానిలో వాటర్ పోసి సాల్ట్ వేసి బాగా కడగాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనము ఆనియన్స్ ఫ్రై చేయడానికి కావలసిన బౌల్ని పెట్టుకొని ఆయిల్ని పోసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఈ ఆయిల్ మళ్ళీ మనకు చికెన్లో వేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆనియన్స్ను వేసి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయాలి. ఈ ఆనియన్స్ అనేటివి బ్రౌన్ కలర్లో, గోల్డ్ కలర్లో రావాలి. అప్పుడే ఆ బిర్యానీకి టేస్ట్ వస్తుంది. ఈ ఆనియన్స్తోనే బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుంది. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా మిగిలిన ఆనియన్స్ను కూడా వేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము బిర్యానీ వండే పాత్రని తీసుకొని దానిలో చికెన్ వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల కారంని వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా కలపాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, సాల్ట్ అనేది ముక్కలకు బాగా పట్టించేలా కలపాలి. మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే పుదీనా, కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర పౌడర్ని వేసుకొని అలాగే గరం మసాలాని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిని బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత దీనిలో ఫ్రైడ్ ఆనియన్స్ వేసి అలాగే ఒక చెంచాడు పసుపు వేసి బాగా కలపాలి. ఇప్పుడు దీనిలో మనం ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ని పోసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అన్నీ ఒకేసారి వేసి కలుపుకోవచ్చు కదా అని. అలా కలుపుకోకూడదండి. ఫస్ట్ కారము, సాల్టు, మసాలాలు అనేటివి చికెన్కి బాగా పట్టాలి. అవి పట్టించిన తర్వాతనే ఒక కప్పు పెరుగు వేసుకొని దానిని కలుపుకొని ఆ పెరుగును అంతటా స్ప్రెడ్ చేయాలి. చికెన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు రైస్ని కుక్ చేయాలి. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని దానిలో వాటర్ పోయాలి. అలాగే వాటర్లో సాల్ట్ వేయాలి. ఈ సాల్ట్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం రైస్ని తీసి చికెన్లో వేసినప్పుడు ఆ టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది రైస్లో వస్తుంది, కొంచెం వాటర్లో వెళ్ళిపోతుంది. ఇలా టేస్ట్ చూసుకొని మనము ఫ్రై చేసిన ఆయిల్ ఏదైతే ఉందో అది దీనిలో పోసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు బిర్యానీ ఆకులు, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జాజికాయ, జాపత్రి, ఇలా బిర్యానీ సామానును దీనిలో వేసేయాలి. మనకు ఈ బిర్యానీ ప్యాకెట్ అనేది బయట షాప్లో దొరుకుతుంది. ఆ షాప్లో నుంచి తెచ్చుకొని దానిలో ఉన్న ఐటమ్స్ అన్నీ దీనిలో వేసుకోవచ్చు. ఇలా వీటి ఫ్లేవర్ అనేది నీళ్ళల్లోకి వచ్చిన తర్వాత ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనము నానబెట్టుకున్న రైస్ని దీనిలో వేసుకోవాలి. ఇలా రైస్ వేసి ఒకసారి కలుపుకోవాలి.
ఇలా రైస్ ఉడుకుతున్నప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకోవాలి రైస్ ఉడికిందా లేదా అని. రైస్ 70% మాత్రమే ఉడకాలి, ఎక్కువగా ఉడకకూడదు. ఇలా 70% ఉడికిన తర్వాత ఆ రైస్ని ఇలా ఒక గరిటెతో తీసుకొని చికెన్ పైన స్ప్రెడ్ చేయాలి. ఇలా చికెన్ పైన చల్లుకోవాలి. ఇలా కొంచెం రైస్ వేసిన తర్వాత పుదీనా, కొత్తిమీర ఆకును వేసుకోవాలి. అలాగే మన ఫ్రైడ్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పైన చల్లుకోవాలి. ఇప్పుడు మిగిలిన రైస్ ఏదైతే ఉందో దానిని ఇంకో లేయర్లో స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు మిగిలిన రైస్ని మొత్తం వేసేయాలి. ఇలా రైస్ మొత్తం వేసిన తర్వాత మిగిలిన పుదీనా, కొత్తిమీర ఆకును దీనిపైన వేసేసి, అలాగే మన ఫ్రైడ్ ఆనియన్స్ మిగిలిన ఉన్నవి కదా, సో వాటిని కూడా దీనిపైన చల్లుకోవాలి. ఇప్పుడు దీనిపైన నెయ్యిని వేసుకోవాలి. దీనితో పాటు మనకు బిర్యానీ ప్యాకెట్లో ఒక కలర్ వస్తుంది. ఆ కలర్ని కొంచెం ఆయిల్ వేసుకొని సో దానిని ఇలా వేసుకోవాలి. నేనైతే కొంచెం పసుపు కలిపాను, కలర్ ఎక్కువగా వాడకూడదని. మీ ఇష్టం, మీరు కలర్ వాడుకోవచ్చు లేదంటే పసుపును కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు కొంచెం గోధుమ పిండిని తీసుకొని మెత్తగా ముద్దగా చేసుకొని సో ఇలా సన్నగా చేసి బౌల్ పైన పెట్టుకోవాలి, ఎందుకంటే ఆవిరి బయటకు వెళ్లకుండా ఉంటుందన్నమాట. సో ఇలా పిండిని పెట్టిన తర్వాత దానిపైన మూత పెట్టి ఒకసారి ప్రెస్ చేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టాలి. ఇప్పుడు దీని మీద ఆవిరి బయటకు వెళ్లకుండా ఉండడానికి ఏదైనా బరువుని పెట్టాలి. నేనైతే ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఆ బౌల్ని దీనిపైన పెడుతున్నాను. ఇలా పెట్టిన తర్వాత కరెక్ట్గా టైం చూసుకోవాలి. ఒక 6 నిమిషాలు హై ఫ్లేమ్లో, అలాగే 6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, అలాగే 10 నుంచి 12 నిమిషాలు లో ఫ్లేమ్లో దీనిని బాగా ఉడికించాలి. అప్పుడే బిర్యానీ అనేది బాగా దమ్ అవుతుంది. సో అప్పుడు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి అప్పుడు మూత తీసి దానిపైన ఉన్న పిండిని తీసేసి బిర్యానీ అయిందా లేదా చూసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, మన బిర్యానీ అయితే చాలా బాగా ఉడికింది, చాలా బాగా కుదిరింది. పీసెస్ కూడా చాలా బాగా ఉడికాయి. ఇప్పుడు దానిని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూడండి, ఈ గుమగుమలాడే బిర్యానీ ఎంత బాగా వచ్చిందో. ఇది బావర్చి స్టైల్ బిర్యానీ. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. రెస్టారెంట్లో కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే చేస్తారు. సో ఈ టేస్ట్ అయితే రెస్టారెంట్ని మించిపోయింది. ప్లీజ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా వంటల వసంతం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మరొక రుచికరమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.